శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు మనం ఉచ్ఛిష్ట గణపతి గురించి చెప్పుకునేటువంటి ఆ క్రమములో ఆ యంత్రము 5 ఆవరణలు ఉంటుంది. దానికి పూజ ఎలా చేయాలి, దానికి ఎంతమంది దేవతలు ఉంటారు, ఏమిటి, మరి అంత అయిన తర్వాత నైవేద్యం పెట్టాలి. ఆ నైవేద్యం పెట్టేటప్పుడు దానికి ముద్ర ఎలా వేయాలి, గజతొండ ముద్ర అనేది, ఎందుకంటే దాన్ని బలి ఇవ్వటం అనేది అంటారు. మరి ఆ బలికి సంబంధించిన ఒక మంత్రం ఉంటుంది. ఆ బలి మంత్రం కూడా ఏమిటి అనే వివరాలు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు లేని విద్య గుడ్డిది, సిద్ధిదా గురు వాగేక, సర్వే గ్రంథ విడంబక. అర్థము లేని చదువు వ్యర్థము. పుస్తకే లిఖితాన్ మంత్రాన్ అవలోక్య జపేత్తు యః, స జీవన్నేవ చాండాలః మృతః స్వాచ భవిష్యతి. ఏంటి దీని అర్థం అంటే, గురువుగారి ఉపదేశము లేకుండా పుస్తకములోని మంత్రములను చూసి జపము చేయవారు ఈ జన్మలో అనర్థాన్ని, వచ్చే జన్మలో అత్యంత హీన జన్మని పొందుతారు అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం విషయంలోకి వెళదాం. ఇది ఉచ్ఛిష్ట గణపతి యొక్క యంత్రం. మీరు కనుక ఈ యంత్రాన్ని చూసినట్టయితే చక్కగా చూడండి. ఈ యంత్రంలో మనకి మధ్యలో హస్తి పిశాచి లికే స్వాహ అని ఉంది. ఆ తర్వాత ఒక షట్కోణం ఉంది. షట్కోణంలో మనకి డౌన్ వాడారు అమ్మవారు, అప్ వాడారు అయ్యవారు, ఈ రెండు కలిపితే శక్తిగా. అక్కడ కుడి పక్కన ఆగ్నేయ దిక్కులో చూస్తే గాం, నెక్స్ట్ నైరుతి దిక్కులో గీం, ఆ తర్వాత వాయువ్య దిక్కులో గూం, ఈశాన్య దిక్కులో గైం, అయితే ఆ పైన గౌం గహ, గాం గీం గూం గైం గౌం గహ. ఇది ఇక్కడ అంటే ఆం ఈం ఊం ఐం ఔం అహ. దీన్ని షడ్దీర్ఘయుక్తము అంటారు. ఏంటది? షడ్దీర్ఘయుక్తం. ఆ తర్వాత వృత్తంలో కనుక మీరు చూస్తే హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయై వషటు, కవచాయ హుం, నేత్రత్రయాయ వౌషటు, అస్త్రాయ పటు. అంటే మనకి న్యాసం సరిపోయింది చేసేటప్పుడు. ఆ తర్వాత అష్టదళం అనేది మనకు ఉంది. ఆ అష్టదళంలో ఏముంది మనకి? మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః. ఈ విధంగా చూసుకుంటే అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి, మహాలక్ష్మి. అంటే ఇక్కడ అష్టమాతృకులు అయిపోయారు. ఆ తర్వాత ఆ బాహ్య దళానికి బాహ్యములో పైన ఉంది వక్రతుండాయ, ఏకదంష్టాయ, లంబోదరాయ, వికటాయ, ధూమ్రవర్ణాయ, విఘ్నరాజాయ, గజాననాయ, వినాయకాయ. ఏదైనా సరే మీరు దానిని క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే చూడండి చక్కగా. ఇలా యంత్రంలో 5 ఆవరణలు ఉంటాయి. ఈ 5 ఆవరణలు పూజ చేయాలి. అలాగే మీకు ఇంటర్నెట్లో దొరికేటువంటి ఉచ్ఛిష్ట గణపతి యంత్రాలు చాలా తప్పు. ఎందుకు ఏమిటి అనేది ఆ రహస్యం మీకు వీడియోలో తెలుస్తుంది. నేను క్రమక్రమేణా వెళ్ళేటప్పుడు మీకు అర్థమవుతుంది. అలాగే ప్రతి యంత్రానికి ప్రాణబీజము, మహాప్రాణబీజము అని ఉంటాయి. అవి కనుక లేకపోతే ఆ యంత్రం పనిచేయదు. యంత్రానికి ప్రాణం అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్రాణబీజాలు లేకపోతే యంత్రం ఎనుక పనికిరాంది అవుతుంది. అలాగే ఆ యంత్రానికి సంబంధించి జపము చేసి దానికి శక్తిని ధారపోయాలి. కాబట్టి ఎవరైతే దానికి చేస్తున్నారో ఎవరైనా కావచ్చు, ఆ గురువు ఒక యంత్రం చేయటానికి ఆ గురువుకు సంబంధించిన ఒక మూల మంత్రం ఉంటుంది. ఆ మూల మంత్రాన్ని, వారికి సంబంధించిన మంత్రాన్ని అక్కడ దానిని ఎక్కడ ఆ మంత్రాన్ని
అక్కడ దానిని టైపింగ్ చేసుకుని, ఎక్కడ టైపింగ్ అని రాయించుకుని ఆ బీజాన్ని కొట్టించుకుని అక్కడ దాన్ని జపం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఈ యంత్రంలో కూడా ఉంది కూడా, అది నేను చెప్పకూడదు ఎవరికి. సో కాబట్టి అదనమాట, ఇది యంత్ర స్వరూపం. ఇప్పుడు ఈ యంత్రానికి ఈ 5 ఆవర్ల పూజ ఎలా ఉంటుందనేది మనం చక్కగా చూద్దాం, శ్రద్ధగా నేర్చుకోండి. ఇప్పుడు మనం ఆధార శక్తితో ప్రారంభం చేసి పరతత్వం వరకు పీఠ పూజ చెయ్యాలి. దానికి 8 దిక్కులలో మరియు పీఠ మధ్యలో 9 శక్తుల పూజ చెయ్యాలి. తీవ్ర, చారిణి, నంద, భోగద, కామరూపిణి, ఉగ్ర, తేజవతి, సత్య, విగ్రహనాశిని, ఇవి గణపతి యొక్క నవశక్తులు, 9 శక్తులు ఇవన్నమాట. మరి ఎలా చెయ్యాలి ఏంటి అనే దానికి మనం వెళ్తే, ఇప్పుడు చూడండి, గణపతి యొక్క మండలం మీద, అంటే యంత్రం మీద, మండలం అంటే ఇక్కడ యంత్రం, ఓం మం మండూకాది పరతత్వాంత పీఠ దేవతాభ్యో నమః అని తూర్పు మొదలు 8 దిక్కుల్లో కూడా తీవ్రాయై నమః, చాలిన్యై నమః, నందాయై నమః, భోగదాయై నమః, కామరూపిణ్యై నమః, ఉగ్రాయై నమః, తేజోవత్యై నమః, సత్యాయై నమః అని చక్కగా ఈశాన్యం అంటే ఐశాన్యంతో అది మనం ముగించాం. ఇప్పుడు తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు 8 దిక్కుల్లో పూజ అయిన తర్వాత మధ్యలో, ఎక్కడ యంత్ర మధ్యలో విఘ్ననాశిన్యై నమః అని మరలా ప్రణవం చెప్పుకుంటూ సర్వశక్తి కమలాసనాయ నమః అనే మంత్రముతో స్వామికి ఆసనము, అలాగే మూల మంత్రంతో గణపతి మూర్తిని కల్పనం చేసి అందులో గణపతిని ఆవాహనం చేసి పాద్యము, అర్ఘ్యము మొదలగు ఉపచారాలతో ఆయన పూజించి ఆ తర్వాత ఆవరణ పూజ మనం ప్రారంభం చెయ్యాలి. ఎలా ప్రారంభం చెయ్యాలి చూద్దాం. ఇప్పుడు ప్రణవం సంవిన్మయ ఫరోదేవ పరామృత రసప్రియ అనుజ్ఞాం దేహి గణప పరివారార్చనాయమే అని గణపతికి పుష్పాలు సమర్పించి పూజిత తర్పితోస్తు అంటే, నాయన నీ యొక్క పూజ చేయటానికి అనుజ్ఞ నాకు ఇవ్వవలసిందిగా, నీ పరివార దేవతలందరికీ పూజ నాకు అనుజ్ఞ ఇవ్వు అని కోరుకుంటున్నాం. అమ్మవారు పూజ చేసేప్పుడు భైరవుడి ఆజ్ఞ మనం అడిగినట్టుగా. ఇప్పుడు ప్రథమ ఆవరణంలో అంగాల పూజ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పాను యంత్రంలో షడంగములు ఏమిటవి మనకి వరుసగా చూస్తే ఆగ్నేయం, నైరుతి, వాయవ్యం, ఈశాన్యం, అగ్రే, చతుర్దిక్షు. ఇక్కడికి వచ్చేప్పటికి ఏం చూద్దాం? గాం హృదయాయ నమః, గీం శిరసే స్వాహ, గూం శిఖాయై వచటు, గైం కవచాయ హుం, గౌం నేతత్రయాయ వోచటు, గహ అస్త్రాయ ఫటు. ఏమిటివి? నేను చెప్పా, షడ్దీర్ఘయుక్తన్యాసము అంటారు దీన్నే. హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ అట్లాగమాట. శాం సీం సూం సైం సౌం సహ ఇలా ఎప్పుడైతే వస్తాయో వాటిని షడ్దీర్ఘయుక్తన్యాసం అని అంటారు. సరే, ఈ విధంగా ఇప్పుడు 6 దిక్కుల్లో పూజ చేసిన తర్వాత పుష్పాల చేతులకు తీసుకుని మళ్ళా మూలమంత్ర స్వామిది ఉచ్చారణ చేసి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత వత్సల భక్త్యా సమర్పయేతుభ్యం ప్రథమా వర్ణార్చనం పూజిత స్తర్పిత సంతు ప్రథమావరణర్చనం సమాప్తం, ప్రథమావరణ అర్చనం సమాప్తం అని పుష్పాలు స్వామికి సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఇప్పుడు 2వ ఆవరణలోకి వెళ్ళండి. ఇంతకుముందు మనం చూపించాం అష్టమాతృకలు: బ్రాహ్మీ, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ, రమ, వనిహి అంటే మహాలక్ష్మి. ఏంటి చూద్దాం. బ్రాహ్మ్యై నమః, మాహేశ్వర్యై నమః, కౌమార్యై నమః, వైష్ణవ్యై నమః, వారాహ్యై నమః, ఇంద్రాణ్యై నమః,
చాముండాయే నమః, రమాయే నమః. అంటే ఇప్పుడు రెండో ఆవరణకి ఎంతమంది అయ్యారు మనకి? మొత్తం కలిపి ఇంతకుముందు ప్రథమములు 6, షడంగాలు, ఇక్కడ అష్టమాతృకలు 14 మంది అయ్యారు మొత్తం. ఇలా పూజించిన తర్వాత మళ్ళా మూలమంత్రంతో పుష్పాల చేతిలో తీసుకుని మూలమంత్రం ఉచ్చారణ చేసి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత వత్సల భక్త్యా సమర్పయేతుభ్యం ద్వితీయావరణార్చనం పూజితా స్తర్పితా సంతు ద్వితీయావరణార్చనం సమాప్తం అని చెప్పి పుష్పాలు సమర్పించాలి. అయిన తర్వాత ఇప్పుడు మనకి తృతీయ ఆవరణం. ఏంటి తృతీయ ఆవరణం? చూడండి, 10 దిక్కులు ఇక్కడ ఎవరెవరికి చెయ్యాలి? వక్రతుండ, ఏకదంష్ట్ర, లంబోదర, వికట, ధూమ్రవర్ణ, విఘ్న, గజానన, వినాయక. ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు యంత్రంలో చూపించినప్పుడు అష్టదళమునకు పైన వీళ్ళని చూపించాను, కానీ గణపతయ్యే హస్తిదంతాయ చూపించాల. ఇవి అంటే అక్కడ యంత్రంలో ఎందుకంటే నేనేమి చెప్పటమే కానీ మార్కర్తో చూపిస్తాకి ఇది ఇట్లా కాదు కదా, నాదేమి లైవ్ కాదు కదా, నాకు అంత గ్రాఫిక్స్ కాదు కదా. సో కాబట్టి యంత్రంలో ఉంటుంది. ఎక్కడుంటుంది? ఇక్కడ రాశాను, అందుకని తెలియటాక మీకోసం. వక్రతుండాయ నమః, ఏకదంష్ట్రాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, ధూమ్రవర్ణాయ నమః, విఘ్నరాజాయ నమః, గజాననాయ నమః, వినాయకాయ నమః, గణపతయే నమః, హస్తిదంతాయ నమః. ఎక్కడున్నాడండి గణపతి? తూర్పు ఐశాన్యం మధ్యలో ఉన్నాడు, అంటే తూర్పు ఈశాన్యములో. హస్తిదంతుడు ఎక్కడున్నాడండి? పశ్చిమానికి నైరుతికి మధ్యలో ఉన్నాడు, అంటే పశ్చిమ నైరుతిలో ఉన్నాడు ఆయన. సో ఇక్కడ మనకి ఎంతమంది అయ్యారండి? 24 మంది అయ్యారు. అంటే మొదటి ఆవరణ షడంగాలు 6, 2 అష్టమాతృకలు, 3 10 మంది దిక్కుల్లో వినాయకులు, అంటే 24 అయ్యాం. ఇప్పుడు మరలా ఇప్పుడు చేతిలోకి మూలమంత్రంతో పుష్పాల చేతిలో తీసుకుని మూలమంత్రాన్ని ఉచ్చారణ చేసి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత వత్సల భక్త్యా సమర్పయేతుభ్యం తృతీయావరణార్చనం పూజితా స్తర్పితా సంతు తృతీయ ఆవరణార్చనం సమాప్తం అని స్వామివారికి పుష్పాలు సమర్పించుకోవాలి. సమర్పించిన తర్వాత ఇప్పుడు చతుర్థావరణం ఏముంది అక్కడ? అష్టదళం యొక్క మధ్య భాగములో అక్కడ మీరు చూస్తే మీకు కనపడుతుంది. అక్కడ కరెక్ట్గా మీకు ఎవరెవరున్నారు చూడండి. అక్కడ లం ఇంద్రాయ నమః, అక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. రం అగ్నయే నమః, హం యమాయ నమః, అంటే ఇంద్రాది దేవతలు అనమాట, ఇంద్రుడు మొదలగలవారు. లం ఇంద్రాయ నమః, రం అగ్నయే నమః, హం యమాయ నమః, శం నిర్రతయే నమః, వం వరుణాయ నమః, యం వాయవే నమః, సం కుబేరాయ నమః. కొంతమంది కుబేరాయ నమః అంటారు, కానీ ఇదే బీజం. శం ఈశానాయ నమః, బ్రహ్మణే నమః. కొంతమంది ఈ బ్రహ్మణే నమః అని కూడా ఏం చేస్తారంటే బ్రహ్మణే నమః అంటారు, కాదు బ్రహ్మణే నమః, అనంతాయ నమః. ఇప్పుడు అక్కడ మీరు చూస్తే మళ్ళీ తూర్పు ఈశాన్యం మధ్యలో బ్రహ్మణే నమః, పశ్చిమ నైరుతికి మధ్యలో పశ్చిమ నైరుతిలో ఈ అనంతుడు ఉంటారు. అంటే ఇక్కడికి ఎంతమంది అయ్యారు? మనకి 4వ వారంతో 34 మంది అయ్యారు. ఇది లెక్క. ఇప్పుడు చెప్తాను, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఇప్పుడు మరలా పుష్పాల చేతిలో తీసుకుని మూలమంత్ర ఉచ్చారణ చేసి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత వత్సల భక్త్యా సమర్పయేతుభ్యం చతుర్థావరణార్చనం పూజితా స్తర్పితా సంతు చతుర్థావరణార్చనం సమాప్తం అని పుష్పాలు స్వామికి సమర్పించాలి. అయిపోయిన తర్వాత ఇప్పుడు పంచమ ఆవరణ పూజ ఎలా ఉంది చూద్దాం. ఏంటి ఇక్కడికి? దీంట్లో అష్టదళం యొక్క చివర్ల కొనల వద్ద ఇంద్రాది దేవతల యొక్క ఆయుధాలు, అంటే ఇంద్రాది దేవతలకు పూజ చేసాం. మరి వారి ఆయుధాలు ఉంటాయి. ఆ ఆయుధాలకి మరి వాళ్ళు 10 మంది అయినప్పుడు ఇక్కడ ఆయుధాలు కూడా 10 ఉంటాయి కదా. అంటే ఇక్కడికి 44 వస్తున్నాయి. ఇక్కడికి చూద్దాం ఏంటో.
వం వజ్రాయ నమ, శం శక్తయే నమ, దం దండాయ నమ, ఖం ఖడ్గాయ నమ, పాం పాశాయ నమ, అం అంకుశాయ నమ, గం గదాయై నమ, త్రిం త్రిశూలాయ నమ, పం పద్మాయ నమ, చం చక్రాయ నమ. ఇక్కడ నేను రాశాను చూడండి. వజ్రాయుధము ఇంద్రుడిది, శక్తి ఆయుధము అగ్నిది, దండాయుధము యముడు, ఖడ్గము నిరుతి అనేవాడిది, పాశము వరుణుడు, అంకుశం వాయువు, గద సౌముడు అంటే కుబేరుడిది, త్రిశూలం ఈశ్వరుడిది, పద్మము బ్రహ్మగారిది, చక్రము అనంతుడు విష్ణుమూర్తి. చూసారు 44. ఇప్పుడు ఏంటి ఇక్కడ రహస్యం? గణపతి చతురావృత్తి తర్పణ ప్రియుడు. చతురావృత్తి అంటే మూలాధారంలో ఉంటాడు, 4 దళాలు ఉంటాయి, మనకు తెలిసిందే బీజం, లమ్మనే బీజం. అయితే ఇక్కడ గణపతికి 4,44,444 జపం చేస్తాం. 4,44,444 జపం చేస్తాం. చేసినప్పుడు మరి ఆయనకి తర్పణం ఎన్ని ఇచ్చిందో, హోమం కూడా ఎంత తర్పణాలు ఎన్ని ఇస్తాం ఆయనకి అసలు మామూలుగా దాంట్లో దశాంశం లేదా 444 తర్పణాలు గణపతికి రోజు ఇచ్చుకునేవాళ్ళు కూడా ఉంటారు. దాన్ని గణపతికి నిత్య తర్పణం, చతురావృత్తి తర్పణం అంటారు. సో ఇక్కడ అంకి కూడా చూడండి మీకు 44 ఇది లెక్క. అంటే కరెక్ట్గా యంత్రానికి 44 మందికి చేస్తేనే గణపతికి అక్కడ నేను ఏదో చేశాను ఎవరెవరికో చేశాను కుదరదు. అది ఇది లెక్క, ఇది గణపతికి. ఇప్పుడు ఈ మరి ఆయుధ పూజ చేసేసాం. ఇప్పుడు ఏం చేయి, మళ్ళీ పుష్పాల చేతిలో తీసుకుని మూలమంత్రం ఉచ్చారణ చేసి అభీష్ట సిద్ధిం మే దేహి శరణాగత వత్సలా అని చెప్పి భక్త్యా సమర్పయేతుభ్యం పంచమ ఆవరణ అర్చనం పూజితా స్థర్పితా సంతు పంచమావరణార్చనం సమాప్తం అని చెప్పి స్వామికి పుష్పాలు సమర్పించాలి. బాగుంది. తర్వాత ఇప్పుడు ఇలా 5 ఆవరణ పూజ చేసిన తర్వాత పైన శ్లోకాలు చెప్పిన విధంగా స్వామికి అదే ఇక జపాలు చేసుకోవాలి. మీరు అలా చేసుకునే విధానంలో నేను చెప్పాను, రకరకాల కామ్య ప్రయోగాలకి రకరకాలుగా మనకి జపం చేయటం అనేది జరుగుతుంది. లక్షలు చేస్తారంటే మరి మంత్రం నవారణ మంత్రం కాబట్టి ఒక్కొక్క అక్షరానికి 1,00,000 చొప్పున 9 లక్షల జపం చేసుకుంటే మరి దాంట్లో తద్దశాంశము మరి అదేవిధంగా హోమము, తద్దశాంశం మార్జనము అంటే అభిషేకం, తద్దశాంశము ఈ విధంగా బ్రాహ్మణ భోజనము, హోమం అన్నీ ఉంటాయి మనకి. ఓకే, మార్జనం ఇవన్నీ సరే. ఇలా చేసిన తర్వాత మంత్ర పురస్చరణ పూర్తవుతుంది, మంత్ర సిద్ధి కలుగుతుంది. ఆ తర్వాత కావలసిన సాధన అనేది సాధకుడు చేసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం, మరి గణపతికి మరి ఈ విధంగా యంత్ర పూజ చేసాం. యంత్ర పూజ చేసిన తర్వాత మళ్ళీ స్వామివారికి బలి ఇవ్వాలి కదా, మరి నైవేద్యం. మరి బలి ఇచ్చేప్పుడు బలి మంత్రం ఏంటి అంటే అక్కడ ఇస్తున్నాడు చూడండి. అథ ఏకోన వింశతి వర్ణాత్మకో బలిదాన మంత్ర. ఏకోన వింశతి, వింశతి అంటే 20, ఏకం అంటే 1, 21 వర్ణముల అంటే అక్షరముల మరి బలిదాన మంత్రం ఏంటో రాస్తున్నాడు. సేందు స్మృతిస్థాకాశం మన్ వింద్వాఢ్యౌ చ సృష్టిలౌ పంచాంతక శివౌ తద్వా దుచ్చిష్టగా భగాన్విత ఉమాకాంతక శ్యాయమాంతే హాయక్షాయ సబిందుయ బలిరిత్తేష కదితో నవేంధ్వన్నో బలేర్మను అని చెప్పి చెప్తున్నారు. ఏమిటది చూద్దాం. అంటే ఆ రాసిన శ్లోకాన్ని బట్టి సానుస్వార స్మృతి గం ఇందు సహిత ఆకాశ బీజం హం అనుస్వారం మరియు ఓకారయుక్త కకార లకారం అంటే క్లౌం. అనుస్వారం మరియు ఓకారయుక్త గకారం లకారం గ్లౌం. తదనంతరం ఉచ్చిష్టగా మరల ఏకారయుక్త నా అంటే నే, మరల శాయ పదం, మరల మహాయక్షాయ తదనంతరం యం మరియు చివరిలో బలిహి కలిపితే 21 అక్షరాల బలిదాన మంత్రం అవుతుంది. ఏంటి మరి ఇంతేనా, వదిలేశారా? కాదు, మంత్రం చూపిస్తా. అదిగో అది గం హం క్లౌం గ్లౌం ఉచ్చిష్ట గణేశాయ మహాయక్షాయాం. ఎందుకంటే మహాయక్షుడు కాబట్టి ఆయన బలిహి అంటే యక్షులకే యక్షుడు, మహాయక్షుడు కాబట్టి ఆయన మంత్రం
బలి మంత్రం అది. మరి బలి మంత్రం ఇచ్చిన తర్వాత మరి నైవేద్యాన్ని ఎక్కడ పెట్టాలి, ఏం చెయ్యాలి, దాని కథ ఏంటి, దాని ముద్ర ఏమిటి, మరి అది కూడా చూద్దాం. మరి అది కూడా తెలుసుకోవాలి కదా. తెలుసుకోకపోతే ఎట్లా మరి? సగం ఏంటో చెప్తున్నాను. తదా ముష్టేస్తు మధ్యస్థ అంగుళిం దండమత్కురు గజతొండ ముద్రయా గణేశ బలి. గజం అంటే ఏంటి? ఏనుగు తొండం ముద్ర. ఎట్లా? వామహస్త మధ్యవేలు అంటే ఎడమ చేతి యొక్క మధ్యవేలు మినహా మిగిలిన వేలును సమీకరించవలెను. అంటేనే బొటన వేలు చూపుడు వేలు కలిపి ఒకటిగా పట్టుకోవాలి. అటు పక్కన ఉంగరం వేలు చిటికిన వేలు కలిపి ఒకటిగా పట్టుకోవాలి. పట్టుకుని మధ్యవేలు ఏదైతే ఉందో దాన్ని తొండం కింద భావించి దానితో బలి పదార్థమును తాకవలెను. అంటే అది ఇది 2 దంతముల కింద దవడ కింద. అర్థమైందా? గ్రహించాలి. మరి ఈ బలిని ఎక్కడ పెట్టాలి? సాధారణంగా బలిని ఎక్కడ? నైరుతి దిక్కులో ఉంచాలి. ఎక్కడ ఉంచాలి? ఇది నైరుతి దిక్కులో ఈ బలిని ఉంచాలి. ఇది ఈ యొక్క పంచమావరణ పూజ. ఈ పూజతో పాటు ఈ స్వామివారికి బలి ఎలా సమర్పిస్తాము ఏంటనేది కాబట్టి చక్కగా తెలుసుకోండి సబ్జెక్టు. శుభం భవతు.